హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు విజేందర్ టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి రియల్మీ 7 అనేది ఒక 20 డేస్ బ్యాక్ లాంచ్ అయింది. అలాగే రియల్మీ నాడ్ అనేది జస్ట్ 2 డేస్ బ్యాక్ లాంచ్ అయింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. అలాగే ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనాలనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్స్లో సేమ్ స్పెక్స్ ఉంటాయి. చాలామంది ఈ రెండు మొబైల్స్లో ఏది కొనాలని డౌట్ బాగా పడుతుంటారు. ఎందుకంటే రియల్మీ అనేది చాలా మొబైల్స్ లాంచ్ చేసింది ఈ మంత్లోనే. చాలామంది పిచ్చెక్కిపోతున్నారు ఏ మొబైల్ కొనాలని డిసైడ్ కాలేక. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ మనం సజెషన్ చేద్దాం అనుకున్నా కూడా ఒక మొబైల్లో కొన్ని స్పెక్స్ బాగుంటే ఒక మొబైల్లో కొన్ని స్పెక్స్ బాగున్నాయి. అదేందో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చాలా వరకు తీసుకొస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి మనం ముందుగా రియల్మీ 7 యొక్క స్పెక్స్ చూద్దాం. అలాగే తర్వాత వచ్చేసి రియల్మీ నాట్ 20 ప్రో యొక్క ఫుల్ స్పెక్స్ చూద్దాం. దానికి దీనికి కంపారిజన్ చూద్దాం. మీరు కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. ఇందులో రియల్మీ మాత్రం వాళ్ళు ట్రిక్స్ చాలా ఉపయోగిస్తున్నారు. మనం ఏది కొనుక్కోవాలో డిసైడ్ చేసుకోలేక పిచ్చెక్కిపోయేటట్టు చేస్తున్నారు. అందుకే ఈ వీడియో మీకోసం ఫ్రెండ్స్. ముందుగా రియల్మీ 7 యొక్క ఫీచర్ చూసుకున్నట్టయితే మనకు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. డిస్ప్లే వచ్చేసి మనకు 6.5 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ప్యానల్తో వస్తుంది. ఇది మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది IPS LCD డిస్ప్లే కానీ మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు ఇందులో రిఫ్రెష్ రేట్ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి మనకు స్మూత్నెస్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే మనకు IPSతో కంపేర్ చేస్తే AMOLED అనేది కొంచెం మనకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఫ్రెండ్స్. రియల్మీ నాట్ 20 ప్రోలో కూడా మనకు సేమ్ డిస్ప్లేనే ఫ్రెండ్స్. సేమ్ ఏం చేంజ్ లేదు ఫ్రెండ్స్. మరి వీళ్ళు ఎందుకు ఇలా తీసుకొచ్చారో తెలియదు. ప్రైస్ మాత్రం కూడా సేమే. అది కూడా ముందు చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం వాడిన ప్రాసెసర్. ఇందులో వచ్చేసి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ను యూజ్ చేస్తారు ఈ రియల్మీ 7లో. అదే ప్రాసెసర్ను కూడా మనకు రియల్మీ నాట్ 20 ప్రోలో కూడా యూజ్ చేస్తారు. ఈ ప్రాసెసర్తో వచ్చిన మొట్టమొదటి మొబైల్ వచ్చేసి రియల్మీ 7. ఈ ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్, అలాగే మంచి గేమింగ్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇందులో వీళ్ళు వచ్చేసి మనకు కొంచెం ఈటింగ్ ఇష్యూస్ని కొంచెం తక్కువ చేస్తూ పట్టుకొచ్చారు. అలాగే గేమింగ్ పరంగా మాత్రం ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఇది ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్ ఫ్రెండ్స్. ఇంకా ఈ రెండు మొబైల్స్లో కూడా ఇదే ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. ఇది కూడా మనకు 50,000 లోపే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ వీటిలో వాడుకున్న కెమెరాల గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక రియల్మీ 7 విషయానికి వచ్చేస్తే మనకు 64+8+2+2 మెగాపిక్సెల్ యూజ్ చేశారు. ఇందులో మాత్రం మనకు స్పెసిఫిక్గా ఇదే సెన్సార్ని యూజ్ చేశారని చెప్పారు ఫ్రెండ్స్. అది వచ్చి సోనీ IMX 682 సెన్సారు. ఇది మనకు శాంసంగ్ ఇంకా అదర్ సెన్సార్తో కంపేర్ చేస్తే మనకు దాదాపుగా ఈ సోనీ సెన్సార్ అనేది మంచి ఫోటోగ్రఫీని ఇస్తుంది. అది ఒక విషయం చెప్పుకోవచ్చు. ఇక రియల్మీ నాట్ 20 ప్రోలో మాత్రం మనకు వచ్చేసి ఇక 48+8+2+2. ఇందులో మాత్రం వీళ్ళు స్పెసిఫిక్గా ఏ సెన్సార్ యూజ్ చేసి అనేది మనకు క్లారిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. అదొక విషయం అనుకుంటే ఇక సెన్సార్ ఏది క్లారిటీ ఇవ్వనప్పుడు ఫోటో మాత్రం మంచిగానే వస్తుంది. కాకపోతే మనకు క్లారిటీ ఉండదు కదా ఫ్రెండ్స్. అదొకటి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ కూడా మనకు 16 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇది కూడా మనకు రియల్మీ 7లో సోనీ సెన్సార్ని యూజ్ చేస్తారు. అదే మనకు రియల్మీ నాట్ 20 ప్రోలో మాత్రం మనకు ఏ సెన్సార్ యూజ్ చేసి అనేది చెప్పలేదు ఫ్రెండ్స్. ఇక ఇందులో మన వీడియో రికార్డింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ మనకు 4K 30pf వరకు మనం రికార్డ్ చేయొచ్చు. అదే మనకు రియల్మీ నాట్ 20 ప్రోలో కూడా సేమ్ అంతవరకే రికార్డ్ చేయొచ్చు. ఇక ఇందులో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. రియల్మీ 7లో మాత్రం మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది. 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. రియల్మీ నాట్ 20 ప్రోలో మాత్రం మనకు 4500 mAh బ్యాటరీ వస్తుంది. అలాగే 65 watt డార్క్ ఫాస్ట్ ఛార్జర్ను ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు రియల్మీ 7 ప్రోలో
ఒక 20 days బ్యాకే మనకి ఈ మొబైల్ లాంచ్ చేశారు, ఈ 65 watt ఫాస్ట్ ఛార్జర్ను. ఇంత త్వరగా మనకు బడ్జెట్లో మనకు తీసుకొస్తారని ఎవరు అనుకోలేదు ఫ్రెండ్స్. వీళ్ళు సాధ్యం చేశారు. ఇది అష్టాలకు దాదాపు ఒక 6 months 1 year పడుతుంది అనుకున్నాము, కాకపోతే ఇంత తొందరగా వచ్చేసింది. ఇక ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ రెండు కూడా సైడ్ మౌంటెడ్గా ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి వస్తున్నాయి. అలాగే మనకు ముందు పంచువల్ కటప్లో కెమెరా వస్తుంది. ఇక మనం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే రియల్మీ నాట్ 20 ప్రోలో 65 watt ఫాస్ట్ ఛార్జర్ని మనకు హైలైట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన 4500 mAh బ్యాటరీని దాదాపుగా 0 to 38 minutes వరకే మనకు ఫుల్ ఛార్జింగ్ ఇస్తుంది. అదే 30 watt ఫాస్ట్ ఛార్జర్ అనుకోండి 1.5 hour వరకు ఛార్జింగ్ ఇస్తుంది. ఇది మనకు 65 wattతో కంపేర్ చేస్తే 30 watt బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ లైఫ్ కూడా మన డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇందులో అది రెడ్యూస్ చేసేందుకు డ్యూయల్ సెల్స్తో పట్టుకొచ్చారు. అంటే 2 బ్యాటరీలు ఉంటాయి, ఒకటి 2500 mAh, ఒకటి 2500 mAh బ్యాటరీ. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ అనేది మనకు చాలా వరకు వస్తుంది. ఇదివరకు వచ్చిన బ్యాటరీస్ అన్ని మనకు ఒక సింగిల్ బ్యాటరీతోనే వచ్చాయి, కాకపోతే ఇవి డ్యూయల్ బ్యాటరీతో వస్తున్నాయి. లోపల మనకు అవుపిస్తుంది. అలాగే ఈ రెండిట్లో కూడా కూలింగ్ సిస్టమ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా వీటి ప్రైజింగ్ విషయానికి వచ్చేసినట్టయితే రెండిట్లో సేమ్ ప్రైస్ ఫ్రెండ్స్. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 6GB ర్యామ్ 64GB వచ్చేసి మనకు 15,000 పడుతుంది. అలాగే 8GB ర్యామ్ 128GB వచ్చేసి మనకు 17,000 పడుతుంది. కాకపోతే రియల్మీ నాట్ 20 ప్రోలో మాత్రం మనకు కార్డు మీద మనకు వచ్చేసి 1000 రూపీస్ డౌన్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. అది మనకు వచ్చేసి 14,000లో పడుతుంది. ఇక 8GB వచ్చేసి మనకు దాదాపుగా 16,000లో పడుతుంది. ఈ రెండు మొబైల్స్లో ఏ మొబైల్ కొనాలని నన్ను సజెషన్ అడిగితే ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రియల్మీ 7 కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే ఇందులో ఒక 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ తప్పించి కొంచెం ఇది మనకు కెమెరాలో మనకు ఏది చెప్పలేదు. అలాగే 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు, 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. ఒక 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ తప్ప ఇందులో కొంచెం మనకు ఏముండదు ఫ్రెండ్స్. ఎందుకంటే 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయినా మనకు చాలా ఎక్కువ అవుతుంది. ఇది దాదాపుగా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, లో బ్యాటరీ అయిన వాళ్ళు, అది వాళ్ళకు పనిచేస్తుంది. మనకి ఏమంతా ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే 30 watt ఫాస్ట్ ఛార్జింగ్లో మనకు సోనీ సెన్సార్స్ యూజ్ చేశారు. ఫోటోగ్రఫీలో మంచిగా వస్తుంది, మీరు టీవీలో కూడా చూడొచ్చు. ఎందుకంటే అడ్వర్టైజ్ బాగా ఇస్తున్నారు. ఇందులో మనకి ఏ సెన్సార్ యూజ్ చేయాలని చెప్పలేదు. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకున్న వాళ్ళు మీరు డెఫినెట్గా రియల్మీ నాట్ 20 ప్రోనే సజెషన్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ వద్దనుకుంటే, కెమెరాలో మంచిగా కావాలి, 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్న పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రం నేను రియల్మీ 7 సజెస్ట్ చేస్తాను. అదొకటి మంచిది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.